వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో మూడో తరం నాట వారసుడు. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారక్ మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. మంచి ఆహార్యం, వాగ్దాటితో ఎక్కడైనా దూసుకెళ్లే తత్వం ఆయన సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినోడు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి తారక్ ఇప్పుడు ఒక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. తాతగారి శత జయంతి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో ఇప్పుడు కార్యక్రమానికి వెళ్తారా లేదా అన్న చర్చ నడుస్తుంది. డైలమాలో జూనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానం. శత జయంతి ఉత్సవాల రోజే ఎన్టీఆర్ బర్త్డే. మాల్దీవుల పర్యటనకు ప్రిపేర్ అయిన జూనియర్. వ్యూహాత్మకంగా వ్యవహరించిన చంద్రబాబు. తారక్ వస్తే మహానాడుకు ఆహ్వానించే పనిలో బాబు. ఏపీలో మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు కీలకం. ఒక రకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబ సభ్యులను సైతం తన దారిలో తెచ్చుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మే నెల కీలకం. ఇదే నెలలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో పాటు మహానాడు నిర్వహిస్తున్నారు. పొత్తులపై కీలక ప్రకటనలు చేయడంతో పాటు పార్టీలో చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వెళ్లిన చాలా మంది నేతలు తిరుగుముఖం పట్టనున్నారు. వారందరూ ఎప్పటి నుంచో టచ్లోకి రాగా మహానాడు నుంచి పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా నందమూరి కుటుంబం రాజకీయంగా ఈసారి యాక్టివ్గా కనిపిస్తుంది. చంద్రబాబుకు మద్దతుగా పలు సందర్భాల్లో బయటకు వచ్చారు. తాజాగా చంద్రబాబు గుడివాడ పర్యటన సమయంలో నందమూరి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే రోడ్ షోలో నందమూరి రామకృష్ణను ముందుంచారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు దాదాపు నందమూరి వంశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆహ్వాన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆహ్వాన పత్రికలు అందించారు. కుటుంబ సభ్యులందరికీ వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి సైతం ఆహ్వానం అందించారు. అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులకు ఇన్విటేషన్స్ ఇచ్చారు. శకపురుషుడు సాబునీర్ జైహో ఎన్టీఆర్ వెబ్సైట్ ను ఆవిష్కరించనున్నారు. కొద్ది రోజుల కిందట విజయవాడలో సైతం వేడుకలు నిర్వహించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ని పిలవకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈసారి అటువంటి విమర్శలు రాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో సినీ గ్లామర్ ఉంది. అయినా సరే నందమూరి అభిమానుల్లో భిన్న వాతావరణం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఎన్నికల ముందు వారిని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అదే రోజు హైదరాబాద్ లో శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తారక్ మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నారు. వీలైనంత వరకు హాజరవుతానని చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో తారక్ ను ఆహ్వానించడం ద్వారా ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టారనే వాదన ఉంది. ఒకవేళ తారక్ హాజరైతే మాత్రం వెనువెంటనే మహానాడుకు సైతం రప్పించే చతురత చంద్రబాబుకు ఉంది. కానీ ఈ డైలమాను దాటుకుని జూనియర్ ఎలా ముందుకెళ్తాడో చూడాలి మరి. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు గేర్లు మార్చి మరీ ముందుకెళ్తున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే టార్గెట్ తో బీజేపీ, పునర్వైభవం దిశగా కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి తీరాలన్న కసితో గులాబీ తలం ఉన్నాయి. కర్ణాటక ఫలితం తర్వాత సమయం లేదు మిత్రమా అంటూ పార్టీలన్నీ మరింత అలర్ట్ అయ్యాయి. ఇంతకీ విపక్షాల అస్త్రాలేంటి? బీఆర్ఎస్ ధైర్యం ఏంటి? ఎన్నికల నాటికి ఏం జరగబోతుంది? ఇలాంటి క్వశ్చన్స్ తో తెలంగాణ రాజకీయం రంజుగా మారుతుంది. తెలంగాణలో ఎన్నికల వేడి. గేర్లు మార్చి మరీ దూసుకెళ్తున్న పార్టీలు. అక్టోబర్ తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్. డిసెంబర్లోనే డెడ్ లైన్. బీఆర్ఎస్ బాస్ వ్యూహాలు సిద్ధం. కర్ణాటక జోష్తో కాంగ్రెస్ దూకుడు. డీలా పడిన తెలంగాణలో తగ్గని బీజేపీ. కుదిరితే పొత్తు, లేదంటే ఒంటరి అంటున్న కామ్రేడ్స్. 43 స్థానాల్లో తమ పార్టీ ఫోర్స్ గా ఉందన్న షర్మిల. బీఆర్ఎస్ ఓటమే తమ లక్ష్యం అంటున్న బీఎస్పీ. కారును ఢీకొట్టేందుకు పొంగులేటి, జూపల్లి వెయిటింగ్. 6 నెలల ముందే రంజుగా తెలంగాణ రాజకీయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 6 నెలలే గడువుంది. అందుకే పొలిటికల్ పరంగా ఒక్కసారిగా హై అలర్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే జాతీయ పార్టీల దండయాత్ర షురు అయింది. అగ్రనేతలంతా క్యూ కడుతున్నారు. కర్ణాటకలో దుకాణం క్లోజ్ చేసిన పార్టీలు తెలంగాణపైనే పూర్తిగా ఫోకస్ చేశాయి. ఇప్పటికే అక్టోబర్ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని బీఆర్ఎస్ ప్రకటించింది. అన్ని పార్టీలు వ్యూహాలపై ఫోకస్ పెట్టి రంగంలో దిగాలంటూ నాయకులను రెడీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం పెట్టి కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తే, అటు బీజేపీ ఈటలను హస్తినకు పిలిచి మరీ వ్యూహాలను రచిస్తుంది. అటు కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సిద్ధమంటూ ట్రోలింగ్ వ్యవహారంతో నాయకత్వంలో మళ్లీ రచ్చరచ్చ మొదలైంది. అసలే సమయం తక్కువగా ఉంది. పైగా కర్ణాటకలో వచ్చిన ఫలితాలతో ఇక్కడ కూడా వ్యూహాలు మార్చుకోవాలని పార్టీలన్నీ భావిస్తున్నాయి. పథకాలు, వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు, పొత్తులు వంటి అంశాలపై తలమునకలయ్యాయి పార్టీలు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు తగ్గించే అంశంపై ఫోకస్ పెంచింది. 3 నెలల్లో నియోజకవర్గంలో పనులన్నీ పూర్తి చేసి మళ్లీ గెలిచేలా సిద్ధం కావాలని ఇప్పటికే నేతలకు హింట్ ఇచ్చారు సీఎం కేసీఆర్.
సంక్షేమ పథకాలు, అభివృద్ధినే నమ్ముకుంది అధికార బీఆర్ఎస్. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్ అందుకు సంబంధించిన షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా కొత్త పథకాలు, సరికొత్త వ్యూహాలతో బీఆర్ఎస్ అందరికంటే ముందే ఉంటుందని పార్టీ కేడర్ బలంగా నమ్ముతుంది. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయమంటున్నారు. దక్షిణాదిలోని కీలకమైన కర్ణాటకలో ప్రభంజనం సృష్టించింది కాంగ్రెస్. ఎన్నికల నాటికే ప్రజల్లోకి వెళ్లిన అక్కడి నాయకత్వం బీజేపీని అన్ని విధాలా ఢీకొట్టేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితంగా దక్షిణాదిలో మళ్లీ హస్తం జెండాలు రెపరెపలాడనున్నాయి. కర్ణాటక రిజల్ట్స్ తేలిపోవడంతో ఇక అందరి చూపు తెలంగాణపై పడింది. కర్ణాటక ఫలితంతో ఫుల్ జోష్తో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని ట్రోలింగ్ వ్యవహారం కలవరపెడుతుంది. ఉత్తమ్ ఫిర్యాదుపై కాంగ్రెస్ వార్ రూమ్ లో పోలీస్ సోదాలు సీనియర్ల అంతరుద్ధంలో భాగమేనంటూ ప్రచారం సాగుతుంది. ఇక వార్ రూమ్ మ్యాటర్ అలా ఉంటే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా పనిచేస్తామంటున్నారు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. మరో అడుగు ముందుకేసి తాను సీఎం రేస్ లో లేనంటూ షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు. కాంగ్రెస్ లో పదవి కోసం నేతల మధ్య వార్ లేదనే సందేశం జనాల్లోకి పంపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కు ఇప్పటికీ ప్రజల్లో బలం ఉంది. అదే బలాన్ని ఒడిపట్టాలని హస్త నేతలు చేతులు జోడిస్తున్నారు. ఇక రేవంత్ కూడా తెలంగాణకు మరో డీకేలా మారుతారని ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. కర్ణాటక ఫలితం వచ్చిన వెంటనే ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్లడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర పార్టీ చీఫ్ లేకుండానే ఈటెల ఒక్కరే వెళ్లడంపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తప్పేం కాదని బండి సంజయ్ అంటున్నా బీజేపీ వ్యూహాలు మారుతున్నాయంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్తనా ఎప్పుడైనా ఎక్కడైనా పోయి కలిసే అవకాశం ఉంది అంటే మీకైనా కేసీఆర్ విషయం అంతా అట్లా అనుకుంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు గెలవడు కదా, మీరు అట్లా అనుకుంటున్నారు. మా నాయకులు ఎప్పుడైనా కలవాలనుకుంటే టైం ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు, పోయి కలవచ్చు. ఎవరైనా కలవచ్చు. మా శంకరన్ కలవచ్చు, మా సురేంద్ర కలవచ్చు, మా సుధాకర్ కలవచ్చు, మా పాండన్ కలవచ్చు. ఎప్పుడు మీరు కలుస్తుంటే మీకు అవకాశం ఇస్తా. మీరు వెళ్తారన్నా, మీరు పోతున్నారా ఢిల్లీకి? నాకేం పని ఉండవు తెలియకుండా నాకేం పని. మీరే వచ్చిన బ్రేకింగ్ పని సంజయ్ పోతుంటే ఏదమైనా నేను పోయి కూడా మీరే డిసైడ్ చేస్తారు. నేను పోయి కూడా మీరే డిసైడ్ చేస్తారు. నిప్పులేందుకు పోరాదు కదా, మీరు వెళ్తున్నారనేది వార్త. మీరు కూడా వెళ్తారు ఢిల్లీకి అనేది ఒక చర్చ జరుగుతుంది. చర్చ మీరు తీసుకొచ్చారు, చర్చ జరుగుతలేదు. మీరు బ్రేకింగ్ పెట్టినప్పుడు చర్చ జరుగుతుంది. నేను పోయి మీకేం తెలుస్తుంది? ఇక కన్నడ ఫలితం బీజేపీకి తెలంగాణలో పెద్దగా ఉనికి లేదనే అభిప్రాయానికి బలం చేకూరింది. కాంగ్రెస్ కు ఇప్పటికీ ప్రజల్లో బలం ఉంది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే కొంతవరకు బీజేపీ తెలంగాణలో తన బలాన్ని పెంచుకునేది. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. అధికారంలో ఉన్న కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ప్రధాని, కేంద్ర నాయకత్వం అంతా అక్కడ మకాం వేసి పనిచేసినా బీజేపీని కన్నడ ప్రజలు కనికరించలేదు. దీంతో తెలంగాణలో బీజేపీ డీలా పడిందని విశ్లేషకుల మాట. వైఎస్ఆర్ సంక్షేమ రాజ్యమే స్థాపనగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తమకు రాష్ట్రంలో 43 స్థానాల్లో పట్టు ఉందని,
తమ పార్టీ ఎవరితో పొత్తులు గాని విలీనం కావడం గాని జరిగే పని కాదని తేల్చి చెప్పారు. విలీనమే చేయాలనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి? విలీనమే చేయాలనుకుంటే ఒక మహిళను ఏ అండా లేదు కిందపడి మిందపడి 2 ఏళ్లుగా పార్టీని నడిపి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విలీనము చేసే ఆలోచనే ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు నేను ఏ పార్టీకైనా పోయి నేను మీ పార్టీలో చేరతాను అంటే ఎవరైనా వద్దనేటోళ్ళు ఉన్నారా? విలీనం చేయాలనే నేను అనుకుంటే అసలు ఎప్పుడో చేరిపోయేదాన్ని కదా పార్టీలో. ఇక బీఎస్పీ కూడా బీఆర్ఎస్ ను ఓడించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ పార్టీకి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సస్పెండ్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా కారుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక వారు మొదట్లో బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగినా మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బీఆర్ఎస్ కు కొన్ని జిల్లాల్లో నష్టం జరుగుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. మొత్తానికి కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో అయితే పొలిటికల్ హీట్ వేవ్స్ బలంగా వీస్తున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ రణక్షేత్రంలోకి దిగిన పార్టీలు ప్రజా మద్దతును కూడగట్టే పనిలో ఉన్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల నాటికి కురుక్షేత్రం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెళ్లు బికిలేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రేవంత్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడం చాలా మందికి ఇష్టం లేదు. దీంతో రేవంత్ కు కష్టాలు తప్పవని, పార్టీ పుంజుకోవడం కష్టమని పెద్ద ఎత్తున విశ్లేషణలు, విమర్శలు వచ్చాయి. అయితే వీటిని సవాల్గా తీసుకున్న రేవంత్ ఒకవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పటిష్టతకు నడుం బిగించారు. దీనిలో భాగంగా రేవంత్ విముఖ వ్యూహాన్ని చక్కగా అమలు చేస్తున్నారు. హస్తం అధినేత అడుగులు తగ్గేదే లేదంటున్న రేవంత్. అధికార పార్టీకి వరుస జలకలు. హస్తాన్ని అన్నీ తానే నడిపిస్తున్న రేవంత్. హైకమాండ్ ఆశీస్సులతో ప్లాన్స్ అమలు. వరంగల్లో రాహుల్ చేత రైతు డిక్లరేషన్. హైదరాబాద్ లో ప్రియాంక చేత యూత్ డిక్లరేషన్. పార్టీలో మైలేజ్ తగ్గకుండా ఫైరింగ్ పంచులు. ఎన్నికల ఏడాది అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ తానే ముందుకు నడిపిస్తున్నారు. సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తున్న హైకమాండ్ ఆశీస్సులతో దూకుడు పెంచుతున్నారు. సీనియర్లతో సంబంధం లేకుండా అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి తనదైన శైలిలో బల ప్రదర్శన చేస్తున్నారు.
దాంతో రేవంత్ పార్టీ హైకమాండ్ పెద్దలను రప్పించి సభలు పెడుతున్నారు. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ పెద్ద దిక్కు అన్న అభిప్రాయాన్ని బారిలో కల్పిస్తున్నారు. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారు. అందులో కీలకమైన హామీగా ధరణి పోర్టల్ రద్దు అంశం ఉంది. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ హామీ బాగా ఆకట్టుకుంది. తాము ఇచ్చిన హామీని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు. రేవంత్ దూకుడుతో సహాయ నిరాకరణలో ఉన్న సీనియర్లు కంగు తింటున్నారు. అధిష్టానం దృష్టిలో రేవంత్ హీరో అవుతూ ఉండడం, సహాయ నిరాకరణతో తాము జీరో అవుతున్నామన్న భావన బారిలో నెలకొంటుంది. ఈ క్రమంలో సీనియర్లు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ కూడా వారిపై ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు, తగ్గే ఉంటున్నారు. అయితే ఛాన్స్ వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి కార్యాచరణ ప్రకటిస్తున్నారు. కీలెరిగి సీనియర్లకు వాత పెడుతున్నారు. దీంతో సీనియర్ల వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రియాంక గాంధీ సభతో రేవంత్ కాస్త పై చేయి సాధించారని అనుకోవచ్చు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.